మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనుల్ని 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభిస్తామని రవాణా రహదారుల భవనాల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు. బందరు ఓడరేవు, గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ పనులను ఆయన పరిశీలించారు. పనుల పురోగతిని తెలుసుకున్నారు. పోర్టుకు హైదరాబాద్తో పాటు ఇతర జాతీయ రహదారులు, రైలు రవాణా మార్గాలను అనుసంధానిస్తామని కృష్ణబాబు తెలిపారు. గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ పనులు నత్తనడకన జరుగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేయకపోతే కాంట్రాక్టు రద్దు చేస్తామని గుత్తేదారు సంస్థను హెచ్చరించారు. మచిలీపట్నం పోర్ట్ మీ అందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ 5,500 కోట్ల ఎస్టిమేటెడ్ కాస్ట్ తో మనం టేకప్ చేస్తున్నాము. ఏదైతే జరుగుతోందో దీన్ని ఇంకా స్పీడప్ చేసి అక్టోబర్ కి పూర్తి స్థాయిలో అంటే బ్రేక్ వాటర్స్, బర్త్స్, అలాగే డ్రెడ్జింగ్ అన్ని కూడా కంప్లీట్ చేసి మనం ఆపరేషన్ లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఈ పర్టికులర్ పోర్ట్ వలన మనకి తెలంగాణ హింటర్ ల్యాండ్ మనం చూసుకుంటే కనుక వాళ్ళకి నియరెస్ట్ అవుతుంది కాబట్టి మన స్టేట్ లో రిక్వైర్మెంట్ తో పాటు తెలంగాణ రిక్వైర్మెంట్ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఫేజ్ 1 లో 4 బర్తులు రెడీ చేస్తున్నాము. సో టోటల్ గా ఆల్మోస్ట్ 16 బర్తులు మనం కన్స్ట్రక్ట్ చేయడానికి ప్లానింగ్ ఉంది. ఈ పర్టికులర్ ఏరియాకి ఇది ఒక మంచి అసెట్ లాగా మారబోతోంది.